In today's video, we are breaking down the ultimate kitchen guide to stretch your LPG cylinder significantly. We reveal how the traditional, zero-flame, haybox method can cook your food for free. Why you need to start trusting residual heat, and how mastering your pressure cooker can instantly slash your gas consumption by up to 70%. Let's turn that wasteful yellow flame into an efficient blue one. Stick around. నమస్కారం. మనందరి ఇళ్లల్లో ఎదురయ్యే ఒక కామన్ ప్రాబ్లం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదేంటంటే వంట గ్యాస్ సిలిండర్ అనుకున్న టైం కన్నా ముందే అయిపోవడం కదా. మరి అలా జరగకుండా మన సిలిండర్ను ఇంకా ఎక్కువ రోజులు ఎలా వాడుకోవచ్చో తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని సూపర్ స్మార్ట్ టిప్స్ చూద్దాం. ముందుగా ఓ ప్రశ్న వేసుకుందాం. ఒక ఫ్యామిలీకి 14.2 కేజీల సిలిండర్ నిజానికి ఎన్ని రోజులు రావాలి? ఒక నెల వస్తుందా, లేక నెలన్నర వస్తుందా, లేదా అంతకంటే తక్కువ రోజుల్లోనే అయిపోతుందా? ఈ జవాబులోనే మన వంట అలవాట్లకు సంబంధించిన చాలా విషయాలు దాగి ఉన్నాయి. సరే, మన కిచెన్ నుంచి ఒక్క క్షణం బయటకొచ్చి చూద్దాం. దేశం మొత్తంలో పరిస్థితి ఏంటి? ఎందుకంటే మనం గ్యాస్ పొదుపు చేయడమనేది కేవలం మన డబ్బు ఆదా చేసుకోవడమే కాదు, దీని వెనుక ఓ పెద్ద జాతీయ అవసరం కూడా ఉంది. చూడండి, ఇండియాలో ప్రస్తుతం 33 కోట్ల యాక్టివ్ డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్లున్నాయట. అబ్బా, ఎంత పెద్ద నంబరో కదా! అంటే దేశంలో దాదాపు ప్రతి కుటుంబం వంట కోసం గ్యాస్ మీదే ఆధారపడి ఉందన్నమాట. అందుకే మనం చేసే చిన్న పొదుపు కూడా పెద్ద మార్కును తెస్తుంది. ఇక దేశంలో అత్యధికంగా గ్యాస్ వాడే రాష్ట్రాల విషయానికొస్తే లిస్ట్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ టాప్లో ఉన్నాయి. అక్కడ జనాభా, వాళ్ల లైఫ్ స్టైల్, వీటి వల్ల గ్యాస్ వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. మన దేశంలో ఏటేటా గ్యాస్కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. కానీ మన దేశంలో ఉత్పత్తయ్యే గ్యాస్ మాత్రం ఆ స్థాయిలో పెరగట్లేడు. దానివల్ల ఏం జరుగుతోంది? మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునే గ్యాస్పై ఎక్కువ ఆధారపడాల్సి వస్తోంది. ఇది నేరుగా ధరల మీద, సప్లై మీద ప్రభావం చూపుతుంది. సరే, ఇప్పుడు మళ్ళీ మన కిచెన్లోకి వచ్చేద్దాం. దేశం లెక్కలెలా ఉన్నా మన ఇంట్లో సిలిండర్ ఎన్ని రోజులు వస్తుందనేదే మనకు ముఖ్యం. దాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఫ్యామిలీ సైజును బట్టి సిలిండర్ వాడకం ఇలా ఉంటుంది. ఒకరిద్దరు ఉన్న చిన్న కుటుంబంలో అయితే 2 నుంచి 3 నెలల వరకు రావచ్చు. అదే 3 నుంచి 5 ఉండే యావరేజ్ ఫ్యామిలీలో అయితే నెల నుంచి 45 రోజులొస్తుంది. మరి మీ ఇంట్లో వాడకం ఈ అంచనాలతో మ్యాచ్ అవుతుందా? ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సిటీల్లో, పల్లెటూళ్లలో గ్యాస్ వాడకంలో చాలా తేడా ఉంది. పట్టణాల్లో నెలకు దాదాపు 1 సిలిండర్ ఖర్చయితే, చాలా పల్లెటూళ్లలో నెలకు సగం సిలిండర్ కన్నా తక్కువే వాడతారట. బహుశా వాళ్ల వంట పద్ధతులు, కట్టెల పొయ్యి లాంటివి వాడటం దీనికి కారణం కావచ్చు. మన సిలిండర్ త్వరగా అయిపోవడానికి కారణం గ్యాస్ కొరత కాదు. మన వంట అలవాట్లలోనే తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. అవే మన గ్యాస్ను తినేసే కనిపించని శత్రువులు. అవేంటో ఇప్పుడు కనిపెట్టుదాం. ఈ 3 పనులు మన గ్యాస్ను నీళ్లల్లా ఖర్చుపెడతాయి. మొదటిది డీప్ ఫ్రైయింగ్. పూరీలు, పకోడీలు వేయించాలంటే ఎక్కువసేపు హై ఫ్లేమ్ కావాలి. అలాగే చిక్కటి గ్రేవీలు గంటల తరబడి ఉడికించడం. ఇక పాలు, నీళ్లు, టీ ఇలా ఒకటే గిన్నెను పదే పదే వేడి చేయడం. వీటన్నింటి వల్ల గ్యాస్ చాలా వేస్ట్ అవుతుంది. ఒక్కసారి మీ గ్యాస్ స్టవ్ మంటను గమనించండి. మంట నీలం రంగులో వస్తోందా, లేక పసుపు రంగులో వస్తోందా? మంట నీలంగా వస్తే అంతా ఓకే. కానీ పసుపు రంగులో వస్తోందంటే బర్నర్ రంధ్రాలు మూసుకుపోయాయని, గ్యాస్ సరిగ్గా మండకుండా వృధాగా పోతోందని అర్థం. ఇది చాలా చాలా ముఖ్యమైన ఇండికేటర్. సరే, ప్రాబ్లమ్స్ ఏంటో తెలిసాయి కదా. ఇప్పుడు సొల్యూషన్స్ చూద్దాం. వంట తగ్గించాల్సిన అవసరం లేదు, కేవలం తెలివిగా వండితే చాలు. ఈ 4 సింపుల్ రూల్స్ పాటిస్తే గ్యాస్ను చాలా వరకు ఆదా చేయవచ్చు. రూల్ నంబర్ 1. మన కిచెన్లో గ్యాస్ ఆదా చేయడానికున్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ప్రెషర్ కుక్కరే. దీన్ని ఎంత ఎక్కువగా వాడితే అంత గ్యాస్ సేవ్ అవుతుంది. అవును, మీరు విన్నది నిజమే. మామూలు గిన్నెలో వండటంతో పోలిస్తే ప్రెషర్ కుక్కర్ వాడటం వల్ల ఏకంగా 50-70% గ్యాస్ ఆదా అవుతుందట. ముఖ్యంగా పప్పులు, రాజ్మా, అన్నం లాంటివి వండటానికి ఇదొక వరం లాంటిది. ప్రెషర్ కుక్కర్ని ఇంకా ఎఫెక్టివ్గా వాడాలంటే ఇవిగో 3 ప్రో టిప్స్. పప్పులు, బియ్యం లాంటివి వండటానికి ముందు కనీసం అరగంట నానబెట్టండి. వంట టైం చాలా తగ్గుతుంది. మొదటి విజిల్ రాగానే మంటను సిమ్లో పెట్టేయండి. అలాగే కుక్కర్లో సెపరేటర్లు వాడి ఒకేసారి పైన పప్పు, కింద అన్నం ఇలా 2 వంటకాలు చేసేయొచ్చు. ఇక రెండో సూత్రం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. అదేంటంటే
మంటను మన కంట్రోల్లో పెట్టుకోవటం. డాక్టర్ నందిత అయ్యర్ చెప్పినట్టు ఏ గిన్నెకు ఆ సైజ్ బర్నర్ వాడటం చాలా ముఖ్యం. చిన్న గిన్నె కింద పెద్ద బర్నర్ పెడితే ఏమవుతుంది? మంటంతా గిన్నె చుట్టూ బయటికి వెళ్ళిపోతుంది. అంటే గ్యాస్ వృధాగా గాలిని వేడి చేస్తుంది తప్ప ఫుడ్ని కాదు. ఇది చాలా కామన్ మిస్టేక్. మనం ఎలా వండుతున్నామనే దానితో పాటు అసలు ఏం వండుతున్నామనేది కూడా గ్యాస్ వాడకంపై ప్రభావం చూపుతుంది. మన మెనూలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ఉదాహరణకు, రోజూ గంటలు పట్టే గ్రేవీ కూరలకు బదులు త్వరగా అయిపోయే ఖిచిడి, రసం, సాంబార్ లాంటివి మెనూలో ఎక్కువగా ఉండేలా చూసుకోండి. డీప్ ఫ్రై ఐటమ్స్ వారానికి ఒకసారికే పరిమితం చెయ్యండి. ఇడ్లీలు చేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ చేసి పెట్టుకుంటే మళ్లీ స్టవ్ వెలిగించాల్సిన పని ఉండదు. ఇక చివరిది 4వ సూత్రం. ఇది చాలా ఇంట్రెస్టింగ్. అదేంటంటే, వంట మధ్యలో స్టవ్ ఆపేసి మిగిలిన వేడితోనే వంటను పూర్తి చేయడం. ఇది మనకు ఫ్రీగా దొరికే ఎనర్జీ లాంటిది. దీన్నే రెసిడ్యూల్ హీట్ కుకింగ్ అంటారు. ఇది మన పాతకాలపు పద్ధతే. ఉదాహరణకు, అన్నం ఉడుకుతున్నప్పుడు ఓ 90% ఉడకగానే స్టవ్ ఆపేసి ఆ గిన్నెను కదపకుండా మూతపెట్టి పక్కన పెట్టేయండి. లోపల ఉన్న వేడి, ఆవిరితోనే మిగిలిన 10% పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. దీన్ని హాట్ బాక్స్లో లేదా మందపాటి దుప్పటిలో చుట్టికూడా చేయొచ్చు. దీనికి ఒక్క చుక్క గ్యాస్ కూడా అవసరం లేదు. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలన్నింటినీ ఒక సింపుల్ చెక్లిస్ట్ లాగా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి చాలు. రోజూ ప్రెషర్ కుక్కర్ వాడటం, వంటటానికి ముందు నానపెట్టడం, వంట చేసేటప్పుడు ఖచ్చితంగా మూత పెట్టడం, బర్నర్లను క్లీన్గా ఉంచి బ్లూ ఫ్లేమ్ వచ్చేలా చూసుకోవడం, చివరగా స్టవ్ను 2-3 నిమిషాలు ముందే ఆపేయడం. ఈ చిన్న చిన్న మార్పులే కలిసి పెద్ద మొత్తంలో గ్యాస్ను ఆదా చేస్తాయి. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. మనం చర్చించుకున్న ఈ టిప్స్లో ఈ రోజు నుంచే మీరు మొదలుపెట్టబోయే ఆ ఒక్క చిన్న మార్పు ఏది? ఆలోచించండి. ఎందుకంటే మనం చేసే ప్రతి చిన్న మార్పు మన జేబుకే కాదు, మన దేశానికి కూడా మేలు చేస్తుంది. నమస్కారం.